అయితే బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎవరు డమ్మీ అభ్యర్థులు పెట్టారు? గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏంది దానం నాగేంద్ర డమ్మీ అభ్యర్థి? బలమైనటువంటి అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం, ప్రజాబలం ఉన్న నాయకుడు దానం నాగేంద్ర కాదా? నీలం మధు కులబలం, ఆర్థిక బలం, అన్ని బలం ఉన్నటువంటి నాయకుడు, బీసీకి అవకాశం ఇచ్చినాం, ఆయన డమ్మీ అభ్యర్థి. ఇంకా వెంకట్రామరెడ్డి డమ్మీ అభ్యర్థి, అక్కడ రఘునందన్ రావు డమ్మీ అభ్యర్థి, ఒక అధికారి ఆయన మామూలు ఆయన డబ్బులు నేను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఇక్కడ అభ్యర్థి ఎవరు? అసలు సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? పద్మారావు గౌడ్. ఎవరికేరక ఆయన? సికింద్రాబాద్ పార్లమెంట్ వరకు తెలుసు ఆయన, సికింద్రాబాదు అసెంబ్లీ వరకు తెలుసు ఆయన. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్ని ఉన్నాయి? అదే దానం నాగేంద్ర అయితే అక్కడ ఎమ్మెల్యే నాంపల్లికి పోటీ చేసిండు, ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసిండు, గెలిచిండు, మాజీ మంత్రిగా ఉన్నాడు, ఆరోగ్య మంత్రిగా ఉన్నాడు, రకరకాల అనుభవం ఉంది, పేరు అందరికీ అందుబాటులో ఉంటాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిని మేము పెట్టాం. ఆయన డమ్మీనా? చెప్పండి. ఇంకెక్కడ భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి డమ్మీనా? 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ కోసం తన జీవితాన్ని సర్వత్యాగం చేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి డమ్మీనా? లేదంటే క్యామా మల్లేష్ డమ్మీనా? క్యామా మల్లేష్ ఎవరికైనా ఎరికేనా? ఆడ ఎక్కడో రంగారెడ్డిలోని తీసుకుపోయి ఆడబెట్టాల్సిన అవసరం ఏముంది? రంగారెడ్డి జిల్లా వాడిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న తీసుకుపోయి అక్కడ భువనగిరిలో నిలపాల్సిన అవసరం వచ్చింది ఏముంది? సరే పార్లమెంట్ అవునో కాదో నాకు సంబంధం లేదు, కానీ క్యామా మల్లేష్ అంత ప్రజాబలం ఉన్నోడా? కాదు కదా. ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు, విద్యావంతుడు, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, ఆ ప్రాంతంలో పుట్టినవాడు ఆయన. ఆయనకి ఇచ్చినాం. అదేవిధంగా చూద్దాం మహబూబ్నగర్లో ఎవరికి ఇచ్చి నాకు ఎప్పటికీ పేరు కూడా గుర్తులేదా? మహబూబ్నగర్ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఇచ్చారట? మన వంశీచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎన్ఎస్ఏ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు. డి అనేటువంటి నాయకుడు, యువ నాయకుడు, మా ఏఐసిసి కార్యదర్శి. అంత దమ్మున్నోడికి ఇచ్చినాం. జాతీయ స్థాయి నాయకుడు తీసుకొచ్చి అక్కడ పెట్టి మరి వాళ్ళు ఎవరికి ఇచ్చారు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి, పేరు నాకు గుర్తులేదు. ఇంకా మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఆయన? మీరు కూడా చెప్పలేకపోతున్నారు, నాకు కూడా గుర్తులేదు. మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన ఏమన్నా ఎవరికైనా గుర్తుందా అసలు? అది అక్కడ డమ్మీ అభ్యర్థిని ఆడబెట్టిండ్రు. ఇంకో చోట చూద్దాం, ఇంకెక్కడ మన జహీరాబాద్ దేశపోయి గాలి అనిల్ కుమార్ పెట్టారు. ఆ గాలి అనిల్ కుమార్ మెదక్ కాంగ్రెస్ తరఫున కంటే ఆడబెట్టిన గతంలో వచ్చిన ఓటుతో ఏమైనా కలిసి వచ్చేదో, 2వ స్థానం అన్న వచ్చేదేమో, కానీ ఇప్పుడు అది కూడా రాకుండా పోతుంది. జహీరాబాద్లో సురేష్ షట్కర్ గెలవబోతుంది. అక్కడ ఆదిలాబాద్లో పరిస్థితి ఏంది? ఎక్కడ మనం విద్యావంతురాలు, ప్రజాసేవ చేసింది, పోరాట యోధురాలు, ఆమెకి ఇచ్చినాం ఆడ. అదేవిధంగా ఎక్కడ చూసుకున్న ఈ వరంగల్ చూసుకున్న కడియం శ్రీహరి నేపథ్యం, మల్కాజ్ తక్కువేం, పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డికి తక్కువ ఆమె. ఆయన మాజీ మంత్రి, రాష్ట్రంలోనే ప్రముఖ నాయకుడు, ఆయన బలమైనటువంటి నాయకుడు, ఆయనకి ఇచ్చినాం. అక్కడ చేవేళ్ళ కూడా ఎవరు సిట్టింగ్ ఎంపీకి ఇచ్చినాం. వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారు చేవేళ్ళ? చెప్పండి. బీజేపీ అభ్యర్థిని కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం డమ్మీ అభ్యర్థులు పెట్టింది వాళ్ళు. మల్కాజ్గిరిలో ఎవరు లేరాడా? ఎందుకు మల్లారెడ్డి ఆ కొడుకుని భద్రారెడ్డినిగా పెడతానని చెప్పి ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మోడీ గారిని కలిసిన తర్వాత ఎందుకు భద్రారెడ్డి ఉపసంహరించుకున్నాడు? నేను పోటీ చేయనని ఎందుకు మా వెనక్కి తగ్గిండు అంటే దీని వెనక కారణాలు ఉన్నాయి. డమ్మీ అభ్యర్థులు పెట్టింది వాళ్ళు కనపడుతుంది. మల్కాజ్గిరిలో రాగిల్ లక్ష్మారెడ్డి బదులు భద్రా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. అక్కడ పేరు మోసిన వ్యక్తి ఆయన కదా. లక్ష్మారెడ్డికి ఇవ్వటం వల్ల దాని అర్థమైంది ఈటల రాజేంద్రకు లాభం చేద్దామనే కదా అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు డమ్మీ. ఇంకా నేను 4 చెప్పిన మొత్తం పార్లమెంట్ పెడితే ఆడ వరంగల్ చూద్దాం. ఎవరండి సుధీర్ కుమార్? ఎంతమంది తెలుసు ఆయన? అసలు పార్లమెంట్లో పరిధిలో జిల్లా జడ్పీ చైర్మన్ కావచ్చు, కానీ అంతవరకు ఎవరికి తెలుసు? ప్రజా ఏమన్నా అప్పటిదాకా ఏమైనా ఉన్నాడా? ఎవరికి తెలియదు. అట్లా కావాలంటే డమ్మీ అభ్యర్థి అక్కడ బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ని వీళ్ళే పంపించి ఆ పార్టీలోకి ఆ ఆరూరు రమేష్కి లాభం చేకూర్చాలంటే బీజేపీకి లాభం చేకూర్చాలని చెప్పి అక్కడ ఉన్న డమ్మీ అభ్యర్థికి ఇచ్చారు. ఎంతోమంది గట్టోళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎవరికి లేదు చెప్పండి. అట్లా ప్రతి పార్లమెంట్ తీసుకున్నాం. మహబూబాద్ తీసుకుందాం, మళ్ళీ కవితకే ఇచ్చారు, ఓడిపోద్దని తెలిసిన ఇచ్చారు. బలరాం నాయక్ పేరు బలంగా ఉంది అక్కడ. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కూడా బలమైనటువంటి అభ్యర్థులు పెట్టినాం. వాళ్ళు చెప్పానండి వాళ్ళ అభ్యర్థులు అసలు ఎవరు గుర్తే రావట్లేదు. నల్గొండ చూద్దాం, నల్గొండ ఎవరండి అసలు? ఆ పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు. కంచర్ల కృష్ణారెడ్డి ఎవరు ఆయన? కంచర్లో ఏదో నాకు అది గుర్తు నాకు కూడా సరిగా పేరు ప్రజల్లో నలిగిన పేరు కాదు అది. అదే ఈయన ఎవరు తెలుసు అంటారా? అటు నాకు రఘువీర్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది, భువనగిరి ఇక్కడ ఖాయమైపోయింది. ఆడ బీజేపీ పాపం ఎవరు? బీజేపీ ఏళ్ళ మనిషే కదా బీజేపీ ఆయన. సైదిరెడ్డి వీళ్ళ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా. కాబట్టి డమ్మీ అభ్యర్థులు పెట్టింది వాళ్ళు. బీజేపీ గెలుపు కోసం తహతహలాడుతుంది వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ అనేది అధికారం. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావద్దు. ఏ పార్టీ బీజేపీ వచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్ అధికారంలో వస్తే వాళ్ళ ప్రమాదం కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ 10 ఏళ్ళ దాకా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు,
ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలందరూ గుర్తుంటాయి కాబట్టి ఈలోపు కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోతే బీజేపీ ముందుకు పోతే మళ్ళీ మేమిద్దరం ఉండొచ్చిన ఒక ఆలోచనతో ఒక ఒప్పందంలో భాగంగా డమ్మీ అభ్యర్థులు నిలిపింది వాళ్ళు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఇక్కడ.